హలో ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో పాతకాలం వంట అయినటువంటి ఉప్పుడు పిండి ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం. ఇది చాలా హెల్దీ అండి, పిల్లలకి చాలా బలంగా ఉంటుంది. ఇది ఎలా తయారు చేసుకోవాలో వీడియోలో తెలుసుకుందాం. దానికోసం ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని మనం రెగ్యులర్గా యూజ్ చేసుకునే రైస్ని వేసుకొని రవ్వలాగా మిక్సీ పట్టుకోవాలి. నేను ఇక్కడ 1 కప్పు రైస్ తీసుకున్నాను. ఇలా వీడియోలో చూపిస్తున్నట్లుగా రవ్వలాగా మిక్సీ పట్టుకోవాలి. తర్వాత ఒక ప్యాన్ తీసుకొని అందులో ఆయిల్ వేసుకొని పోపు దినుసులు వేసుకోవాలి. తర్వాత కొన్ని పల్లీలు వేసుకొని వేయించుకోవాలి. ఇలా పల్లీలు ముందు వేయడం వల్ల చాలా బాగా వేగుతాయి. తర్వాత పచ్చిమిర్చి, ఆనియన్స్ వేసుకొని వేయించుకోవాలి. మంట అనేది సిమ్లో పెట్టాలండి, లేకపోతే మాడిపోతాయి. తర్వాత కొన్ని ఎండుమిర్చి కూడా వేసుకోవాలి. ఎండుమిర్చి వేసుకోవడం వల్ల ఉప్పుడు పిండి చాలా రుచిగా ఉంటుంది, మళ్ళీ కలర్ఫుల్గా ఉంటుంది. తర్వాత తగినంత సాల్ట్ వేసుకొని కలుపుకోవాలి. ఇలా ఇవి వేగిన తర్వాత ముందుగానే శనగపప్పు ఉంటుంది కదా, దాన్ని నీళ్ళలో నానబెట్టుకోవాలి. తర్వాత పెసరపప్పు కూడా నానబెట్టుకొని పెసరపప్పు, శనగపప్పు రెండింటిని ఇందులో వేసుకోవాలి. తర్వాత ఫ్రెష్గా ఉండే కరివేపాకు వేసుకొని కలుపుకోవాలి. ఇలా పోపు ఎంత బాగుంటే ఉప్పుడు పిండి అంత టేస్టీగా ఉంటుంది. ఇవి పోపు అంతా బాగా కలిసిన తర్వాత 1 కప్పు రైస్కి 1.5 కప్పు వాటర్ వేసుకోవాలండి. ఇంకా మెత్తగా కావాలనుకుంటే ఇంకొంచెం ఎక్కువ వాటర్ వేసుకోవాలి. ఇలా నీళ్ళు బాగా మరిగిన తర్వాత మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న రవ్వ వేసుకొని ఒక చేత్తో కలుపుకుంటూ, ఒక చేత్తో ఇలా వేసుకుంటూ కలుపుతూ తిప్పుతూ ఉండాలి, లేకపోతే ఉండలు కట్టిపోతుంది. ఇదంతా సిమ్లో చేయాలి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత సిమ్లో పెట్టుకొని ఒక 15 మినిట్స్ వరకు దీన్ని వెయిట్ చేసుకోవాలి. మూత పెట్టుకొని ఇలా పెట్టుకోవాలి. వీడియోలో చూపిస్తున్నట్లుగా ఇలా కలిపిన తర్వాత మూత పెట్టుకొని సిమ్లో పెట్టి ఉడికించాలి. 15 మినిట్స్ తర్వాత ఇలా రెడీ అవుతుంది. దీన్ని మెల్లమెల్లగా కలుపుతూ ఉండాలి, సిమ్లోనే ఉండాలి, లేకపోతే మాడిపోతాయి. అంతే అండి, ఇంట్లోనే సింపుల్గా ఇంట్లో ఉండే రైస్తోనే ఉప్పుడు పిండి తయారు చేసుకోవచ్చు. పిల్లలు ఇది ఎంతో ఇష్టంగా తింటారు. ఇదొక వెరైటీ ఐటెం, చాలా బాగుంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. అంతేకాకుండా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.